హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం ఒక ట్రెడిషనల్ రెసిపీ అయితే తెలుసుకుందాము. మన ముందు పూర్వం అయితే పెళ్ళిళ్ళ అట్లయితే బొబ్బర బూరెలని పెట్టేవారండి. ఇప్పుడైతే బూరెలు అయితే పెడుతున్నారు కానీ అప్పట్లో అయితే ఎక్కువగా బొబ్బర బూరెలు అనేది పెట్టేవారు. అంటే బొబ్బర్లతో బూరెలు అయితే తయారు చేసేవారు అనమాట. చాలా బాగుంటాయండి. ఇప్పటికీ కూడా చాలా పల్లెటూర్లో అయితే ఈ బూరెలు అయితే తయారు చేసుకుంటారు. మరి మనకు చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ రెసిపీ కూడా బూరి చాలా సాఫ్ట్గా, లోపల పూర్ణం కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మరి కంపల్సరీగా మీరు ఈ బూరెలు అయితే ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా నచ్చుతుంది. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాము. చూడండి, వీటిని బొబ్బర్లు అయితే అంటారనమాట. తెలియని వాళ్ళకైతే మీకు చూపిస్తున్నాను. వీటిని బొబ్బర్లు అయితే అంటారనమాట. ఇప్పుడు ఈ బొబ్బర్లను గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. మనం కొల ప్రకారం తీసుకోవాలి, ఎందుకంటే కొల ప్రకారం పంచదార కూడా వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఈ గ్లాస్ బొబ్బర్లు ఒక బౌల్లో వేసుకొని ఒక 2 సార్లు బాగా కడిగి ఒక తపాల్లో వేసుకొని తగిన నీళ్ళు పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈలోగా మనం సోప్ అయితే తయారు చేసుకుందాము. సోపుకి నేను పిండి అయితే మీకు చూపిస్తున్నాను. నేను సోపుకి పిండి అయితే ఆడించి పెట్టుకుంటాను అనమాట. ఒక గ్లాసు మినపప్పు అయితే ఒక గ్లాసు వరిపిండి అనమాట. ఒక గ్లాస్ బియ్యం అనమాట. అంటే ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాస్ బియ్యం కలిపి నేను ఇలా మిల్లు పట్టించుకుంటాను. మనకి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల పిండి ఎప్పుడంటే అప్పుడు బూరెలు నిమిషాల ప్రకారం వండుకోవచ్చు. నానబెట్టి రుబ్బి పని లేకుండా బూరెలు కూడా ఇలా చాలా బాగుంటాయండి. ఈ సోప్తో కూడా మనం తయారు చేసుకుంటేనే ఈ పిండి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ పిండిలో కొంచెం వరిపిండి కలిపితే మన దోశ కింద కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం బెల్లం కూడా కలుపుకుంటున్నాను. పైన లేయర్ మనకు చప్పగా లేకుండా కొంత తగినంత బెల్లం వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సూప్ని కొంచెం నీళ్ళు పోసుకోవాలి. మరీ పలచగా అయిపోకూడదు, అలానే మరీ చిక్కగా అయిపోకూడదు. బాగా మనం ఎక్కడ కూడా ఉండలే లేకుండా టైం తీసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి బూరెలు అనేది అంత సాఫ్ట్గా అయితే అవుతాయి అన్నమాట. ఇలా ముందుగా పిండి కలిపి పెట్టుకోవడం వల్ల మనకి పప్పు ఉడికిలోగా మనకి పిండి అయితే నానుతుంది అనమాట. కాబట్టి ఇలా ముందుగా పిండి మనం కలుపుకొని సోప్ అనేది పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మరి చిక్కగా ఉండకూడదు, పలచగా ఉండకూడదు. మీ చెయ్యి పెట్టి చూసారంటే అది ఎంత దళసరి అయితే వచ్చిందో బూరి ఆ విధంగా ఉంటుంది అనమాట. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి. సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టి మనం సోప్ అనేది కలిపేసుకున్నాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నాననిద్దాము. ఇప్పుడు పప్పు అనేది ఉడికిందో లేదో చూద్దాము. చూడండి, పప్పు అనేది నీళ్ళైతే ఇంకిపోయి, కానీ నాకు ఇంకా పప్పు అయితే ఉడకలేదు కాబట్టి మరొకకొన్ని నీళ్ళు వేసి ఉడికించుకుంటున్నాను. మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే బొబ్బర్లు అయితే ఉబ్బాయి. చూడండి, మెత్తగా ఇలా చేత్తో అన్నామంటే చాలా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళు వార్చేసుకోవాలండి. ఈ బొబ్బర్లో ఉన్న నీళ్ళంతా కూడా వార్చేసుకోవాలి. పలుకు లేకుండా ఉన్నంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, ఎక్కడ కూడా మనకి నీళ్ళు అనేవి ఎక్కడ కూడా లేదు. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. స్టవ్ అనేది వెలిగించుకొని గ్లాసు పంచదార వేసుకుంటున్నాను. గ్లాస్ బొబ్బర్లు తీసుకున్నాం కదా, చిన్న ఇల్తి పెట్టుకొని గ్లాస్ పంచదార అయితే వేసుకుంటున్నాను. ఈ స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోద్ది. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకున్నామంటే షుగర్ అనేది కరిగి మనకి లూజ్ అవుతుంది. అప్పుడు ఆ పాకంలోనే మీకు బొబ్బర్లు అయితే ఉడుకుతాయి అనమాట. మీరు ఇదే బొబ్బర్లు మీరు కుక్కర్లో పెట్టుకున్నా సరే బేగానే ఉడికిపోద్దండి. కాకపోతే బాగా మెత్తగా పప్పులు అయితే అయిపోద్ది అనమాట. మీకు ఎక్కువ టైం లేదు అనుకుంటే కుక్కర్లో అయితే ఉడికించేసుకోవచ్చు. లేదు పర్ఫెక్ట్గా అంటే ఇలాగ మీరు తప్పాలో వేసి బొబ్బలు ఉడికించుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. చూడండి, మొత్తం నీళ్ళంతా పంచదార ఆ నీళ్ళంతా బాగా ఇంకిన తర్వాత ఇలా పప్పు గుత్తిది ఉంటుంది కదా, అలా బంగాళదుంప మ్యాచ్ చేసేదన్నా దీంతో కొంచెం ఇలా తిప్పారంటే మనకి బాగా చిగుతాయి అనమాట. అంటే మనకి బాగా నలుగుతాయి అనమాట ఈ బొబ్బర్లు అవి కూడా. లేదంటే ఇలా గొంతగరిట పెట్టైనా సరే ఇలా తపాలకి ఆంచి ఇలాగా రబ్ చేశారంటే మనకి బొబ్బలన్నీ కూడా ఇలాగ చితికి ఈ పాకలో కొంచెం బాగా ఉడుకుతాయి అనమాట. అంతేగాని వీటిని మళ్ళీ మనం మిక్సీ అలాంటివి ఏం చేయవలసిన పని అయితే ఏమి ఉండదు. శుభ్రంగా మనకు బాగా ఉడికే ఉన్నాయి కాబట్టి బొబ్బర్లు ఇలా గడ్డితే ఇలా అనగానే చాలా మెత్తగా అయితే అయిపోతాయి. మనకి ఎక్కడ కూడా పాకం అంతా కూడా ఈ బొబ్బర్లకి పట్టాలి. తపాలాకి ఎక్కడ కూడా అంటుకోకుండా మీకు ఒక ముద్దలో అయితే వచ్చేయాలి. చూడండి, మనకి ఒక ముద్దలో వచ్చింది కదా, అంటే పూర్ణం అనేది తయారైపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా ఎప్పుడైతే వచ్చిందో మనకు పూర్ణం అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పూర్ణాన్ని అంతా కూడా ఒక పళ్ళెంలోకి అయితే తీసేసుకోండి. ఇలా పళ్ళెంలోకి పూర్తిగా మనం తీసుకున్న తర్వాత
ఇప్పుడు గరిటతో కానీ లేదంటే మనం బంగాళదుంప ఇలా మ్యాష్ చేసి దాంతో కానీ ఇలా మ్యాష్ చేశారంటే ఎక్కడన్నా మనకి బొబ్బర్లు కానీ ఉంటే ఇలా చిదుగుతాయి అనమాట. మనకి కొంచెం మెత్తగా అనేది మన కూర అనేది తయారవుతుందండి. ఇదే మనం కుక్కర్లో కానీ చేసామంటే మొత్తం పేస్ట్గా అయిపోద్ది. లేదు ఇలా మనం తపాలు ఉడికించుకోవడం వల్ల అక్కడక్కడ చిన్న పలుకుతూ ఉండి మనకి తిన్నప్పుడు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట. చూడండి ఇలా మొత్తం ఇలా బాగా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ముద్దలా పక్క తీసుకొని మీకు నచ్చిన సైజులో మీరు ఇలాగా ఉండల కింద తయారు చేసుకోవాలన్నమాట. మీరు ఇలా పచ్చి తిన్నా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు మనం పంచదార వేయడం వల్లే బొబ్బర బూరెలు చాలా బాగుంటాయి. అదే మీరు బెల్లం వేసారంటే బెల్లం ఒకటి ఉప్పుగా ఉన్నా సరే అది ఉప్పు కారుగా బూరెలు అయితే కొంచెం టేస్ట్ అయితే మారిపోతాయి అనమాట. ఇలా పంచదార వేసుకోవడం వల్ల మన బొబ్బర్లు చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. మనకి బొబ్బర్లో కానీ పెసరలో కానీ పంచదార వేసుకుంటే ఆ బూరెలు ఇంకా టేస్ట్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు బెల్లాలు ఎక్కువగా ఉప్పు కారుగా ఉంటాయి కాబట్టి పంచదారే బెస్ట్ అనిపించుకుంటుంది. లేదంటే మీరు బెల్లంతో కూడా వేసుకోవచ్చు. చూడండి మనం ఈ విధంగా బొబ్బర్లు ఇలాగా మనం ఇలా ఉండలు అయితే తయారు చేసుకొని ఇలా పక్కనైతే పెట్టుకోవాలి. ఆయిల్ కూడా మనకి మరిగి ఉంది. చూడండి సోప్ కూడా మనకి నానింది కదా, ఒకసారి బాగా కలిపేసుకోండి. సోప్ చూసారుగా లబ్బర్లా ఉంటుంది అనమాట. ఇలా ఎప్పుడైతే లబ్బర్లా ఉందో మనకి సోప్ అనేది పర్ఫెక్ట్గా తయారైనట్టు. మరీ మనకి లూజ్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండాలి. మీరు ఒక 2-3 బూరెలు వేసి చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. చిక్కగా ఉంటే కొంచెం నీళ్ళు వేసి మీరు కలుపుకోవచ్చు అనమాట. మరోసారి చేత్తో బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కూడా మనకి మరుగున్నది. ఇలాగా ఒక్కొక్క బూరి వేసుకొని పూర్తిగా బూరి మునిగే వరకు కూడా ఈ సోపులో పూర్తిగా ముంచాలన్నమాట. పూర్తిగా బూరి అనేది సోపులో మునగాలి. మునిగిన తర్వాత ఇప్పుడు ఆయిల్లోని నెమ్మదిగా వేసుకోవాలి. మనం ఇలా వెడల్పి కళాయి పెట్టుకున్నామంటే బూరెలు ఒకదానికొకటి అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయండి. ఇప్పుడు కూడా మన బూరెలు ఇలా వెడల్పు కళాయిలోనే వేసుకోవాలి. బూరి కూడా సోపులో పూర్తిగా మునగాలి. బూరి పూర్తిగా పట్టాలన్నమాట. పట్టిన తర్వాత ఇప్పుడు ఈ బూరిని మళ్ళీగా ఇలాగ ఆయిల్ అయితే వేసుకోవాలి. మీరు ఎక్కడ పక్కన సోప్ పట్టకపోయినా మీకు బూరెలు అనేది చేదడం అయితే అవుతాయి అనమాట. కాబట్టి బూరంతా సోపులో మునిగిలాగా పూర్తిగా మునగాలి. మునిగి కొంచెం కిందన మనకి వేగినట్టు కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం కలుపుకోవాలి. మీరు ఇంకా కిందన వేగలేందే మీరు గడ్డతో తీసారంటే మీకు ఆ ప్లేస్లో తొక్క అనేది వచ్చి మీకు చీదేస్తాయి అనమాట బూరెలు. కాబట్టి ఇలా నెమ్మదిగా మంట అనేది మీడియంలో పెట్టుకోండి. హై మంటలో అయితే మనకి బేగా బూరి కలర్ అయితే వచ్చేది, లోపల లేయర్ అయితే ఉడకదనమాట. కాబట్టి మీడియంలోనే పెట్టుకోవాలి. ఆయిల్ మీడియంలో పెట్టుకొని ఇలా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కూడా ఇలా వేయించుకోండి. మంచి బంగారం కలర్ అయితే వస్తుంది. ఆ కలర్ వచ్చే వరకు కూడా మీరు వేయించుకొని చూడండి మనకి బాగా బూరెలు అయితే వేగిపోయి ఇప్పుడైతే మీరు ఒక జాలి గంటలోకి తీసుకోవచ్చు. ఆయిల్ కూడా ఏమాత్రం లాగదండి. మనం పిండితో మనం సోప్ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఆయిల్ కూడా ఎక్కడా లాగదు. స్మూత్గా ఉంటాయి బూరెలు కూడా. అంతేనండి మనకి బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇది ఒక చిల్లుల గరిటెలు అయితే వేసుకోవచ్చు. అలాగే మిగతావి కూడా ఇలాగే వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియంలోనే పెట్టుకుంటే చక్కగా వేగుతాయి. చూడండి మిగతా బూరెలు కూడా ఈ విధంగానే తీసి జాలి గంటలు ఇలా వేసుకొని ఇలా తీసేసుకోవడమే. అంతేనండి మనకి బొబ్బరి బూరెలు అనేది రెడీ అయిపోయి మంచి కలర్ కూడా చాలా బాగుంది కదా. మనం బెల్లం సోపులో వేసుకోవడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది అనమాట. అంతేనండి మనకి బొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయి ట్రెడిషనల్ రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బొబ్బరి బూరెలు ఇంకా ఇప్పటికీ కూడా పల్లెటూరులో చాలామంది బూరెలు అయితే చేసుకుంటూ ఉంటారు. మరి ఇది అంతరించిపోతున్న వంట అయితే అని చెప్పుకోవచ్చు. చాలామందికి తెలియటమే లేదు. మరి ఈ బూరెలు కంపల్సరీగా మీరు ట్రై చేయండి. బొబ్బర్లతోటి చాలా టేస్ట్గా ఉంటాయి. నేను చెప్పిన విధంగా చేశారంటే చూడండి బూరె అనేది ఎంత సాఫ్ట్గా అనేది ఉందో, చాలా మెత్తగా ఉంటాయి. లోపల పూర్ణం కూడా నేను చెప్పినట్టు పంచదారతో కానీ చేసుకున్నారంటే పిల్లలు కూడా చాలా చక్కగా తింటారనమాట. బెల్లంతో కంటే పంచదారతోటి లోపల మీరు పూర్ణం చేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటాయి. బెల్లంతో చేసుకోవాలంటే మంచి బెల్లం వేసారంటే చాలా బాగుంటాయి అన్నమాట. అలా మంచి బెల్లం మనం చూసుకోవాలి. ఉప్పు కారది లేకుండా ఉన్న బెల్లం అయితే చూసుకుంటే ఆ బెల్లంతో వేసిన బూరెలు కూడా బాగానే ఉంటాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఈ బొబ్బరి బూరెలు చాలా బాగుంటాయి. పండగలు కానీ లేదంటే ఒక ట్రెడిషనల్ మీ ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్లు కానీ కంపల్సరీగా ట్రై చేయండి. ఈసారి ఈ బొబ్బరి బూరెలు అయితే చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.